యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. మనము పాత నిబంధన కాలంలో మనకి ఒక రాజు కనపడతాడు. ఆ రాజు బహుగా ఘనపరచబడిన వ్యక్తిగా ఉంటాడు. ఆ రాజు బహుగా ఫలించిన వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. ఆ రాజు యొక్క రాజ్యము బాగా విస్తరించబడింది. అనేక రాజ్యాల్ని అతను చేర్చుకున్నాడు. అతని రాజ్యము ఘనపరచబడింది. అనేక భవనాలు కట్టాడు. సౌందర్యముతో భవనాన్ని కట్టాడు. పట్టణాన్ని కట్టాడు. బంగారాన్ని సమకూర్చాడు. అనేకమైన సంపదను, ఆస్తులను, వస్తువులను, ఆహారమును సమకూర్చుకున్నాడు. ఎంతో గొప్పగా బ్రతికాడు. గొప్ప జ్ఞానముతో పరిపాలించిన రాజు. ఆ రాజు ఎవరయ్యా అంటే సొలొమోను మహారాజు. సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టాడు. అతని పేరు, అతని కీర్తి, అతని ఘనత చుట్టుపక్కల దేశాలన్నిటికి కూడా విస్తరించబడింది. అతను ఎంతగానో పేరు పొందుకున్నాడు, ఘనపరచబడ్డాడు. అతని కొరకు చుట్టుపక్కల దేశాల నుంచి రాణులు, రాజులు అతన్ని చూడాలని, అతని జ్ఞానాన్ని చూడాలని, అతను కట్టిన మందిరాన్ని చూడాలని, అతను కట్టిన పట్టణాన్ని చూడాలని చెప్పి తరలి వచ్చారు. బహుమానాలు తీసుకువచ్చారు. సంధి చేసుకున్నారు. చుట్టుపక్కల రాజులందరూ కూడా అతనితో సంధి చేసుకున్నాడు. అంతగా బహుగా ఫలించిన రాజు, అంతగా ఘనపరచబడిన రాజు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే తొట్రిల్లిపోయాడో ఏం జరిగిందయ్యా అంటే అతని రాజ్యము విభాగింపబడింది. అతని ఘనత పోయినది. ఇతను దేవునిలో నిలిచినంత కాలము కూడా అతను ఘనపరచబడ్డాడు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే గనక, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. ఇక్కడ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు నా నిబంధనలను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట వలన నేను నీ రాజ్యము నీకుండకుండా నేను తీసివేస్తున్నానని చెప్పి మాట్లాడడం జరిగింది. సొలొమోను రాజు దేవునిలో నిలిచినంత వరకు కూడా అతను బహుగా ఫలించాడు. ఎప్పుడైతే దేవునిలో నిలిచి లేడో, దేవుని విడిచిపెట్టాడో అతని పతనము మొదలైంది. అతని ఘనత పోయింది. అతని రాజ్యము విభాగింపబడింది. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే గనక, ద్రాక్షవల్లిని నేను, తీగెల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ చెప్పాడు దేవుడు. నేను ఎవని యందు నిలిచి ఉంటానో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. సొలొమోను మహారాజు దేవుని యందు నిలిచినంత కాలము, దేవుడు సొలొమోనులో నిలిచినంత కాలము కూడా సొలొమోను మహారాజు బహుగా ఫలించాడు. ఎప్పుడైతే సొలొమోను మహారాజు విడిచిపెట్టేశాడో, దేవుల్లో నిలిచి ఉండలేదో, అతని ఘనత పోగొట్టుకున్నాడు. అతని రాజ్యము పోగొట్టుకున్నాడు. దేవునికి అతని మీద కోపాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డమైన నీవు దేవుని యందు నిలిచినంత కాలము నువ్వు బహుగా ఫలిస్తావు. దేవుని యందు నీవును నిలిచి ఉన్నట్లయితే గనక నువ్వు బహుగా ఫలిస్తావని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం చివరి 2 లైన్లు మనం చూస్తే గనక, మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడు. మీరు దేవుని విసర్జించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని విసర్జించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యోవాషు అనే రాజు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి విసర్జించిన వారుగా కనబడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడు మాట్లాడుతూ, జకర్యా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, మీరు దేవుని విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవునిలో నిలిచి ఉంటే ఆయన నీలో నిలిచి ఉంటాడు. నువ్వు దేవుని విసర్జించితే గనక ఆయన కూడా నిన్ను విసర్జించే అవకాశం ఉంది. నువ్వు బహుగా ఫలించాలంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. నువ్వు దేవునిలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. ఇక్కడ యోవాషు రాజు కూడా దేవునిలో నిలిచినంత కాలము కూడా అతని రాజ్యము విస్తరించబడింది. అతని రాజ్యము ఘనపరచబడింది. అతను విజయాన్ని పొందుకున్నాడు. యుద్ధాల్లో విజయాన్ని పొందుకున్నాడు. దేవుడు అతనికి ఘనతనిచ్చాడు. ఎప్పుడైతే వారు విసర్జించారో,
ఎప్పుడైతే యోవాషు రాజు తప్పిపోయాడో, దేవుణ్ణి దూరమైపోయాడో, నిలిచి ఉండలేదో దేవునిలో, అతని మీదకి వచ్చిన శత్రువులు అతన్ని జయించారు. యోవాషు ఓడిపోయాడు. కారణం ఏంటయ్యా అంటే దేవునిలో నిలిచి ఉండలేదు కాబట్టి. ఈనాడు దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా? నువ్వు దేవునిలో నిలిచి ఉంటేనే నీకు క్షేమము. నువ్వు దేవునిలో నిలిచి ఉంటేనే నీకు విజయము. నీవు దేనిలో నిలిచి ఉంటేనే నీకు ఫలింపు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేనెవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించునని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు నువ్వు దేవుని యందు నిలిచి ఉండేవాడుగా నువ్వు ఉండాలి. మనము న్యాయాధిపతుల్లో చూస్తే గనక సంసోను అనే వ్యక్తి మనకు కనబడతాడు. సంసోను దేవుడు తోడుగా ఉన్నంత కాలము కూడా ఎంతగానో శక్తి కలిగి ఉన్నాడు. ఎంతగానో బలము కలిగి ఉన్నాడు. అన్నిటినీ గెలవగలిగాడు. అందరినీ కూడా గెలవగలిగాడు. నక్కలను పట్టుకున్నాడు. 1000 మందిని ఒకేసారి చంపగలిగాడు. సర్దారులను చంపగలిగాడు. విజయాన్ని పొందుకున్నాడు. గొప్ప బలము కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు. ఇటువంటి సంసోను ఎప్పుడైతే దేవుడు అతన్ని ఎడబాసాడో శక్తినంతా కోల్పోయాడు. బలానంతా కోల్పోయాడు. దేవుడు అతనిలో ఉన్నంత వరకు కూడా గొప్ప శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఎడబాసినప్పుడు అతని శక్తినంతా కోల్పోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనబడుతుంది. ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుడు అతన్ని ఎడబాసిన వెంటనే అతని బలమంతా పోయింది. అతని శక్తి అంతా పోయింది. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. సొలొమోను మహారాజు ఎలాగైతే దేవుని యందు నిలిచి ఉన్నంత కాలము కూడా బహుగా ఫలించెనో, ఘనత పొందెనో, నీవు కూడా దేవుని యందు నిలిచి ఉంటే, దేవుడు నీ యందు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. కాబట్టి మనం దేవుని యందు నిలిచి ఉండువారుగా ఉందుము గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. నీ యందు నిలిచి ఉండే భాగ్యము దయచేయండి ప్రభువా. ఎన్నడూ తప్పిపోకుండా, విడిచిపెట్టకుండా ప్రభువా, నీలో ఫలించే భాగ్యము దయచేయండి. బిడ్డలను బహుగా ఫలించే కృప దయచేయండి ప్రభువా. బిడ్డలను విడిచిపెట్టద్దు నాయన ప్రభువా. అయా సొలొమోను దూరం అయిపోయినట్లు, సంసోను దూరం అయిపోయినట్లు, అయా యోవాషు దూరం అయిపోయినట్లు ప్రభువా, బిడ్డల దూరము కాకుండా ప్రభువా, నీలో నిలిచి ఉన్న అబ్రహాము వలె ప్రభువా, నీలో నిలిచి ఉన్న యోసేపు వలె ప్రభువనైనా, అయా నీలో నిలిచి ఉన్న ప్రభువా దానియేలు వలె ప్రభువనైనా, అయా ప్రభువా భయభక్తులు కలిగి ప్రభువనైనా, అయా నీలో నిలిచి ఉండి బహుగా ఫలించే కృప దయచేయమని కోరుకొనుచు నాయనా. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.